దిస్ ఈజ్ సునీత, సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ డైరెక్టర్ మాట్లాడుతున్నానండి. సో యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా నాకు ఒక 8 years ఎక్స్పీరియన్స్ ఉందండి. సో ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటాయి. సో ఫస్ట్ ఆప్షన్గా చూసుకున్నప్పుడు మనకి షేర్స్ అంటాము. షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది మార్కెట్ రిస్క్ బట్టి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మార్కెట్లో. సో అది అన్సర్టనిటీ ఉంటుంది. మనం దాని మీద ఇన్వెస్ట్ చేసినా మనకి ఎంతవరకు రిటర్న్స్ వస్తాయనేది మనము ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ చూసుకున్నప్పుడు గోల్డ్ అనేది ఇప్పుడు మనము ఎలా ప్రైస్ అనేది ఎలా ఇంక్రీజ్ అయ్యింది అండ్ దాన్ని మనము ఇంట్లో పెట్టుకున్నా సేఫ్గా లేదు. అండ్ అట్ ది సేమ్ టైం మనము మెడలో వేసుకుని తిరగడం సెక్యూరిటీ రీజన్స్లో అది అవాయిడ్ చేయడమే బెస్ట్ అని నా ఉద్దేశం. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఉన్న అమౌంట్ని కాస్త బ్యాంక్లో తీసుకెళ్ళి మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, సో అది మనకి డబుల్ అవ్వడానికి ఆల్మోస్ట్ 9 years పడుతుందండి. 9 yearsకి మనకి ఆ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. సో దానికన్నా మనకు ఉన్న అమౌంట్తో మంచి గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్స్లో అంటే డిటిసిపి లేదా హెచ్ఎండి లేఅవుట్స్లో 100 గజాలైనా సరే తీసుకుని ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకి రిటర్న్స్ అనేది మంచి గ్రోత్ కనిపిస్తుంది మనకి. సో మంచి ప్రాపర్టీ ఎక్కడుంది, ఎందుకని ఇన్వెస్ట్ చేయాలి అనే విషయంగా మేము రైట్ అడ్వైస్ కావాలన్నప్పుడు రైట్ గైడెన్స్లో మేము మీకు సర్వీస్ చేయడానికి ఉన్నామండి. సో ప్లీజ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ. పెట్టుబడి పెట్టాలి అనేది ఉత్తమ ఆలోచన. మనం నిద్రలో ఉన్న భూమి విలువ పెరుగుతూనే ఉంటుంది. సేవింగ్ అకౌంట్స్ లో డబ్బుకి వడ్డీనే వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ 11 సంవత్సరాల తర్వాత డబుల్ అవుతుంది. షేర్ మార్కెట్ లో పెట్టుబడికి గ్యారెంటీ తక్కువ. భూమిపైన పెట్టుబడికి రెట్టింపు అవకాశంతో పాటు అదే బాగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో భూమి మీద పెట్టుబడి పెడితే రాబోయే తరాల వారి భవిష్యత్తుకి మంచి పెట్టుబడి పెట్టాలి అనేది ఉత్తమ ఆలోచన. మనం నిద్రలో ఉన్న భూమి విలువ పెరుగుతూనే ఉంటుంది. సేవింగ్ అకౌంట్స్ లో డబ్బుకి వడ్డీనే వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ 11 సంవత్సరాల తర్వాత డబుల్ అవుతుంది. షేర్ మార్కెట్ లో పెట్టుబడికి గ్యారెంటీ తక్కువ. భూమిపైన పెట్టుబడికి రెట్టింపు అవకాశంతో పాటు అదే బాగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో భూమి మీద పెట్టుబడి పెడితే రాబోయే తరాల వారి భవిష్యత్తుకి మంచి